దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచబడుతూనే ఉన్నానండి. చాలా చాలా విచారకరమైనటువంటి వార్త, చాలా దురదృష్టకరమైనటువంటి సన్నివేశాలన్నీ కూడా ప్రస్తుత క్రైస్తవ లోకంలో ఎదురవుతూ ఉన్నాయి. చాలా బాధ. నిజంగా వీడియో చూసిన తర్వాత నా మనసంతా కూడా ఒక నిమిషం చాలా బాధకు గురైంది, చాలా దుఃఖానికి గురైంది. ఎందుకు అంతగా వాళ్ళని కొట్టవలసినంత అవసరం వచ్చిందో నాకైతే తెలియదు. ఎందుకు వాళ్ళు చేసిన తప్పేంటో కూడా నాకు తెలియదు. అసలు ఒక మాట అడుగుతున్నాను ప్రతి భారతీయ హైందువుల్ని, క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, సహోదరులందరినీ కూడా అడుగుతున్నాను. అసలు మేమంటే అంత పగ ఏంటండి? మేమంటే అంత ద్వేషం ఎందుకు మీకు అంతగా పుట్టిందో నాకు అర్థం కావట్లేదు. అసలు క్రైస్తువులుగా మేము చేస్తున్న తప్పు ఏంటండి? మేమేమన్నా తప్పులేమన్నా జరిగిస్తున్నావా? లోకాన్ని ఏమైనా సరే భ్రష్టపరుస్తూ ఉన్నావా? సమాజాన్ని ఏమన్నా సరే పాడు చేసేటువంటి పనులు మేమేమన్నా జరిగిస్తూ ఉన్నావా? మరి మేము ఏమి నష్టాన్ని ప్రపంచానికి, దేశానికి, లోకానికి జరిగిస్తున్నాం అన్నట్టుగా ఇంత ద్వేషము, ఇంత పగ, ఇన్ని విధాలుగా మా పట్ల వివక్ష అనేటువంటిది చూపిస్తూ ఉన్నారు. అసలు ఏం చేశారండి ఇద్దరు సువార్థికులు వచ్చి చక్కగా అక్కడ ఏమన్నా వాక్యాన్ని అందిస్తున్నారా? సువార్తను ప్రకటిస్తున్నారు, ఏవో పాంప్లెట్లు ఏవో పంచిపెడుతున్నప్పుడు అది మీకు నచ్చలేదు అనుకోండి, ఇక్కడ రావద్దయ్యా, మాకు ఇవ్వద్దయ్యా అని చెప్పి ఒక మాట చెప్పి వాళ్ళని గెంటేస్తే లేకపోతే పంపించేస్తే అది పెద్ద సమస్య కాదు. కానీ ఆ ఇస్తున్నటువంటి వ్యక్తులు నిర్దాక్షిణ్యంగా అంతమంది మధ్యన ఒక కుక్క కంటే కూడా దారుణంగా కొట్టవలసినంత అవసరత ఏమొచ్చిందని అడుగుతున్నానండి. వాళ్ళు చేసిన తప్పేంటి సార్? వాళ్ళు ఏమన్నా మన ఇంటి ఆడవాళ్ళని ఏమన్నా ఏడిపించారా? మన ఇంటికి వచ్చి మనం ఏమన్నా సరే వాళ్ళు దోచుకుని వెళ్ళిపోయారా? లేకపోతే మన దగ్గరకు వచ్చి ఏమన్నా చేయకూడనటువంటి పనులు చేసి అన్యాయం ఏమన్నా చేసే ప్రయత్నాలు ఏమన్నా వాళ్ళు చేశారా? వాళ్ళు అసలు ఏ అన్యాయం చేశారని కుక్క కంటే కూడా అధ్వానంగా కొట్టారండి. కుక్కను కొడుతున్నప్పుడైనా సరే ఎవరో ఒకరు, అయ్యో కుక్కనిదిగా ఎలా కొడుతున్నావు, నోరు లేని జీవుని అలా పట్టుకొని కొడుతున్నావేంటే తప్పు కదా, వదిలే అని అంటారు. కానీ అంతమంది మధ్యన అంత కుక్కలా కొడుతుంటే ఒకరు కూడా వచ్చి ఆపలేకపోయారండి. ఒక వ్యక్తి కూడా వచ్చి ఆపనోళ్ళు లేకపోయాడా? ఆ కుక్క మీద కలిగేటువంటి జాలి కూడా ఒక క్రైస్తవుడి మీద కలగట్లేదండి. హైందవులారా, నాకు తెలియకొడుతున్నాను. మేము చేసిన తప్పేంటి సార్? భారతీయులుగా పుట్టినందుకు మేము సంతోషించాలా? లేకపోతే భారతీయులుగా పుట్టినందుకు ఈ క్రైస్తవుడిగా మేము శాపంగా భావించాలండి? మీరే చెప్పండి. ఒక క్రైస్తవుడిగా భారతదేశంలో పుట్టినందుకు మేము ఆనందించాలా, సంతోషించాలా? లేకపోతే ఈ భారతదేశంలో క్రైస్తవుడిగా పుట్టినందుకు శాపంగా మేము భావించాలా? అంత దారుణంగా కొడతారు. వాళ్ళు చేసిన దుర్మార్గం ఏమీ లేదు, వాళ్ళు చేసిన పాపం ఏమీ లేదు, వాళ్ళు చేసినటువంటి దోషములు ఏమీ లేవు, అన్యాయం అనేది అంతకంటే కూడా లేదు. కానీ అంత పగ క్రైస్తవుల మీద ఎందుకు మీరు కలిగి ఉన్నారో? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించండి అని అనడం తప్పు అయిపోయిందా? మారు మనసు పొందండి అని చెప్పడం తప్పు అయిపోయిందా? నీ భార్యని ప్రేమించు అని చెప్పడం తప్పు అయిపోయిందా? దుర్వ్యసనాలని మానుకొని కుటుంబం కొరకు ప్రాకులాడండి, కుటుంబాన్ని చక్కగా చూసుకోండి అనడం తప్పు అయిపోయిందా? నీ శత్రువును సైతం ప్రేమించవలసిన అవసరం ఉంది అని చెప్పడం తప్పు అయిపోయిందా? సార్, ఏమీ తప్పు చెప్తున్నావు అని ఈ రోజు మమ్మల్ని అంతగా దోషులుగా మీరు చూస్తూ ఉన్నారు. అంత ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు మేమేమైనా చేస్తున్నావా? పోనీ ఎవరికైనా నేర్పుతున్నావా? అడుగుతున్నాను సార్. ఒకే ఒక మాట అంటూ ఉన్నారు ప్రతి హైందవుడు కూడా, ప్రతి హైందవ సహోదరుడు కూడా. భారతదేశంలో ఈ క్రైస్తవులందరూ కూడా మత మార్పిడి జరిగిస్తున్నారని చెప్పి. వాస్తవానికి ఇక్కడ అర్థమవుతుంది కదండి ఆ వీడియోలో, మత మార్పిడి అనేది క్రైస్తవులు జరిగిస్తున్నారా లేకపోతే హైందవ సహోదరులారా మీరు జరిగిస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. బలవంతంగా బొట్టు పెట్టుకోమని చెప్పి మార్పిడి చేసేది ఎవరండి అక్కడ? ఏ క్రైస్తుడైనా సరే బలవంతంగా దేవుని నమ్మండి, క్రీస్తుని నమ్మండి, మా చర్చికి రండి అని చెప్పి ఎక్కడన్నా ఎవరన్నా అన్నారా? మరి క్రైస్తవులు చేయనటువంటి మత మార్పిడి మీరు చేస్తున్నారని మీరు ఎందుకు గమనించుకోలేకపోతున్నారు? అసలే మీకు వచ్చిన భయం ఏంటండి? అంటే భారతదేశం అంతా కూడా క్రైస్తవ దేశంగా అయిపోతుందని ఏమన్నా భయమా? యేసు పేరు చెప్తుంటేనే చాలా మందికి వెన్నులో వణుకొచ్చేంత భయం కలుగుతూ ఉంది. ఉండాలండి, ఆయన మీద భయం అనేది ఖచ్చితంగా ఉండాలనుకోండి. కానీ మరింత భయపడుతున్నారా అని చెప్పి అంటే మీరు చేస్తున్న పనులు బట్టి మాకు అర్థమవుతోంది. నా బంధువుల్లో కూడా అనేక మంది హైందవులు ఉన్నారు, కొన్ని లక్షల మంది హైందవ బంధువులు ఉన్నారు, నాకు కొన్ని వేల మంది హైందవ స్నేహితులు ఉన్నారు. ఆ హైందవులు ఎవరో కూడా ఎప్పుడూ కూడా క్రైస్తవుల మీద ఒక రకమైన వివక్షను చూపించలేదు. మళ్ళీ చెప్తున్నాను క్రైస్తవ సహోదరులారా, అందరు హైందువులు కూడా ఇలాగే ఉంటారని అనుకోకండి. ముస్లిం సహోదరులారా, అందరు హైందువులు కూడా ఈ విధంగానే ఉంటారని అనుకోకండి. అందరూ ఉండరు, కొంతమందే ఉంటారు. కొంతమందికి నేర్పుతున్నారు ఇలా ఉండాలని చెప్పి.
అస్సలు హైందువులు అనేవాళ్ళు చాలా మంచోళ్ళండి. అందరూ ఇలా ఉండరండి. నా బంధువులు అలా లేరు, నా స్నేహితులు ఎవరు అలా లేరు. వాళ్ళు బాధపడుతున్నారు, ఇదేంటి వాళ్ళు చేసిన తప్పేంటి? తప్పు ఈ హైందువులనే మాకు తెలిసిన హైందువులు చాలా మంది తప్పు పడుతున్నారు. తప్పది, చాలా తప్పది. అలా కొట్టకూడదు. ఒకవేళ ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి. ఇటువైపు రావద్దు అంటే రావద్దని చెప్పాలి తప్ప అంతగా కొట్టవలసినంత అవసరం ఏమొచ్చింది చెప్పి ఒక సాటి హైందువుడే మరొక హైందువుని తప్పు పట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందరు హైందువులు కాదు, కొంతమందే ఇలాగా తయారవుతూ ఉన్నారు. ఒకప్పుడు భారతదేశంలో విద్యలు నేర్పేవారు, అక్షరాన్ని నేర్పించేటువంటి వారు. కానీ ప్రస్తుత రోజుల్లో విద్యను నేర్పించట్లేదండి. మత మార్పిడి, కులమో మతమో అనేటువంటి దాన్ని నేర్పుతా ఉన్నారు. ఒకప్పుడైతే లేదు ఇది. ఒకప్పుడైతే ఈ విద్య లేదంటే అక్షరాస్యత పోయి అందరూ కూడా చదువుకోవాలి, మంచి విద్యావంతులుగా మారాలి అనేటువంటిది మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుత రోజుల్లో విద్య కంటే కూడా మతాన్ని, కులాన్ని, ఈ పిచ్చిని నేర్పేటువంటి వ్యక్తులు చాలామంది భారతదేశంలో కనబడుతూ ఉన్నారు. వీళ్ళని బట్టే చాలామంది యవన బిడ్డలో కూడా మతోన్మాదులుగా మారిపోతున్నారు. ఒకప్పుడు ఆ యూత్లో ఆ చిన్న యవన దశలో బాధ్యతని, చదువని, లేకపోతే ఫ్యాషన్ అని, లేకపోతే ఉద్యోగం సంపాదించాలని, లవ్ అని ఇలాంటివి ఏమి ఉండి. కానీ ఇప్పుడు అవేమి లేవు. పూర్తిగా మతం, ఇంకా మత పిచ్చంతే. ఆ దేవుణ్ణి జై జై అని అనడం, క్రైస్తవుల్ని మిగతా మతాలని ఏమో తక్కువ చేసి మాట్లాడడం. చిన్న చిన్న వయసులో ఉన్న వ్యక్తులు కూడా అలా మారిపోయారు. అలా మారిపోవడానికి కారణం కూడా కొంతమంది నేర్పుతున్నారు అనేటువంటి విషయం కూడా నా వరకు వచ్చింది. మరి మత మార్పిడి ఎవరు చేస్తున్నారండి? మత మార్పిడి ఎవరు జరిగిస్తున్నారు నాకు తెలియక అడుగుతా ఉన్నాను. బలవంతంగా బొట్టు పెట్టి మార్చేది మీరా, లేకపోతే క్రైస్తవులా? లేకపోతే క్రైస్తవులు అడగండి, ఒకసారి ఆలోచన చేయండి. హైదరాబాద్లో ఆ అడ్రస్ నాకు గుర్తులేదు, ఇస్కాన్ వాళ్ళు అనుకుంటారు భగవద్గీత అంతటిని కూడా పంచి పెడతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మత మార్పిడి చేస్తున్నారని ఏ క్రైస్తుడన్నా అన్నారా? హైందువులు లేరా? భగవద్గీతని రోడ్డు మీద పంచిపెట్టేటువంటి వ్యక్తులు లేరా? మరి ఇప్పుడు దాన్ని పట్టుకొని మీరు మత మార్పిడి చేయట్లేదని చెప్పి ఏ క్రైస్తుడైనా సరే అనడానికి ప్రయత్నించాడా? మిమ్మల్ని గౌరవించారు, వాళ్ళు భగవద్గీత ఇవ్వడం కూడా జరిగింది. నేను వద్దు గిద్దు అనే వాళ్ళది వాళ్ళు బాధ పెట్టడం, వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీయడం నాకు ఇష్టం లేక తీసుకున్నాను. అది నా పక్కన ఉన్న స్నేహితుడు ఉన్నాడు, వాళ్ళకి ఉపయోగపడదేమో తీసుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒకవేళ అది ఇష్టం లేదనుకోండి, మాకు వద్దండి మేము తీసుకోండి అని చెప్పినా సరే అక్కడతో ఆ సమస్య తీరిపోదు. అంతేగాని ఎవరో వచ్చి పాంప్లెట్ తీసుకోండి, క్రీస్తుని స్వీకరించండి అన్నప్పుడు మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే మాకు నచ్చలేదండి ఏమి అనుకోకండి. మాకు అలాంటి ఇంకెప్పుడు కూడా ఇవ్వకండి. మేము మళ్ళీ చెప్తున్నామండి, మళ్ళీ ఇటువైపుగా మీరు రాకండి, ఈ వీధుల్లో మీరు మళ్ళీ కనబడకండి. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా హైందువులు ఉన్నారు కాబట్టి మీ దేవుడు మాకు అవసరం లేదు, మీ వాక్యం మాకు అవసరం లేదు, మీ స్వార్థ అంతకంటే కూడా అవసరం లేదు. కనుక ఇది ఏమనుకోకండి, మళ్ళీ రాకండి అంటే ఏ క్రైస్తుడైనా మళ్ళీ తిరిగి రావడానికి ప్రయత్నిస్తారా అండి? ఇవ్వడానికి ప్రయత్నిస్తాడా? ఒకసారి చెప్పండి. ఇష్టం లేకపోతే, మీకు నచ్చకపోతే అది తీసుకోవడం అనేది మీ మనసుకు కానీ అంగీకరింపబడకపోతే చెప్పేయండి, సార్ మాకు వద్దండి ఇవ్వకండి అని చెప్పి. అంతేకాని ఒక మాట చెప్పకుండా మాకు ఇష్టం లేదని అనకుండా గుడ్డును బాదినట్టుగా బాధేస్తే ఏమండి, వాళ్ళకి కూడా భార్యలు ఉంటారండి, వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారండి. ఆ వీడియో చూసి ఎంత బాధపడతారండి. ఒకవేళ వాళ్ళకి కానీ పెళ్ళి అయితే ఆ భార్య ఎంత బాధపడుతుందండి. ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఉంటే మా నాన్నను అంత దౌర్జన్యంగా రోడ్డు మీద అంతమంది కొడుతున్నారని చెప్పి బాధపడరా? ఒకవేళ మీరే ఆ స్థానంలో ఉంటే మీ భార్యలు బాధపడరా? నిన్ను కన్న తల్లిదండ్రులు బాధపడరా? నువ్వు కన్నటువంటి పిల్లలు బాధపడరా? వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా? వాళ్ళకి మనోభావాలు లేవా? వాళ్ళకి ఆత్మగౌరవం లేదంటారా? అంతలా కొడతారండి, అంత కుక్కలాగా అంత దారుణంగా కొడతారా? చెప్పండి సార్, హైందవ సహోదరులారా, ఐ బెగ్ యూ, నేను బ్రతిమాలకుంటున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే చెప్పేయండి, ఇవ్వకండి అని చెప్పండి, రావద్దని చెప్పండి. అంతటితో అక్కడికి అది ముగించుకోవాలి తప్ప ఇంత పైశాచిక ఆనందం పొందుకుంటూ అంత దారుణంగా కొట్టడంలో చాలా తప్పు కనబడుతుంది సార్. బ్రదర్స్, నేను కూడా హైందవ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తిని, కానీ నేను పుట్టుక క్రైస్తవుని. హైందవ దేశంలో పుట్టాం కనుక మా పూర్వీకులందరూ కూడా హైందువులే ఉంటారు. బీయింగ్ ఏ అమెరికన్, నేను ఖచ్చితంగా క్రిస్టియన్ అయి పుట్టొచ్చు. కానీ ఎక్కడ లేనిదంతా కూడా ప్రస్తుత రోజుల్లో కనబడతా ఉంది. మత మార్పిడి ఎక్కడ జరుగుతుందండి? ఎందుకు ప్రేమించలేకపోతున్నారు ఈ క్రైస్తవుల్ని? మేము చేసిన తప్పు ఏంటి? మేము చేసిన అన్యాయం ఏంటి? ఈ దేశంలో పుట్టడమే మేము చేసిన తప్ప? ఈ దేశంలో పుట్టడమే మేము చేసిన తప్ప? వేరే దేశాలకి హైందువులు వెళ్ళి అక్కడ దేవాలయాలు, మందిరాలు కట్టుకుంటుంటే ఏ క్రైస్తవులైనా అభ్యంతర పరిచారండి? భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఉండి, నువ్వు భారతీయుడిపై ఉండి
భారతదేశానికి సంబంధించిన మతాన్ని ఇక్కడికి అంటించే ప్రయత్నం చేస్తున్నావేటయ్యా? నీ దేవతల్ని, నీ దేవుణ్ణి ఈ అమెరికాకి, కెనడాకి, ఈ సింగపూర్కి, లేదంటే ఇండోనేషియాకి, ఇలాంటి అబుదాబీలకి, దుబాయ్లకి తీసుకుని వచ్చి ఎందుకు అంటించే ప్రయత్నం చేస్తున్నావు? మత మార్పిడి చేస్తున్నావు అని చెప్పి ఏ ఇతర దేశానికి సంబంధించిన వ్యక్తులైనా సరే, ఏ హైందువునైనా అన్నారా? ఎంత గౌరవించారండి ఇతర దేశానికి సంబంధించిన క్రైస్తవులు. చివరికి ముస్లిం కంట్రీస్ కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. దుబాయ్లో కూడా అంత ఇస్లామిక్ పాపులేషన్ ఉన్న కంట్రీలో వాళ్ళ కోర్ ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా, అలాంటి వాళ్ళు సైతం హైందువుల్ని గౌరవించి, హైందవ సహోదరులను గౌరవించి, హైందవ దేశాన్ని గౌరవించి కట్టుకోండి దేవాలయం అని అంటే, రీసెంట్గా దుబాయ్లో హైందవ దేవాలయం కట్టబడలేదా? అమెరికాలో హైందవ దేవాలయాలు కట్టబడట్లేదా? లండన్లో హైందవ దేవాలయాలు కట్టబడట్లేదా? మరి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు హైందవ్యానికి ఇచ్చిన స్వాతంత్రత, భారతదేశంలో పుట్టి అందరం కలిసి పెరిగి అందరూ కూడా భారతీయులై ఉండి అదే భారతదేశపు గడ్డలో పుట్టి పెరిగి ఒక భారతీయుని ప్రేమించలేకపోతున్నారు ఏంటండి? ఒక భారతీయ క్రైస్తవుని మీరు గౌరవించలేకపోతున్నారండి. పరాయి దేశాలు గౌరవిస్తున్నాయండి భారతీయ హైందువుల్ని. పరాయి దేశానికి సంబంధించిన వ్యక్తులు సన్మానిస్తున్నారండి ఈ దేశానికి సంబంధించిన అనేక మంది హైందువుల్ని, ముస్లింలని. కానీ ఈ దేశంలో పుట్టిన ఒక హైందువుడు ఈ దేశానికి సంబంధించిన ఒక క్రైస్తవుని గౌరవించలేకపోతున్నాడు, ప్రేమించలేకపోతున్నాడే. అది ఎంతవరకు కరెక్ట్? అది ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అంటారండి? ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటారండి? నాకు తెలియక అడుగుతున్నాను. మత మార్పిడి అనేది చెయ్యట్లేదు సార్, మనసును మారుస్తున్నాం మేము. నిజమైన దేవుని తెలుసుకోండి, పాప క్షమాపణ పొందుకోండి, నిత్య రాజ్యానికి వారసులు కండి అని చెప్పి అండమే తప్ప బలవంతంగా మతాన్ని మార్చుకోమని చెప్పి ఏ క్రైస్తవ సంస్థ కానీ, ఏ క్రైస్తవ బోధకుడు కూడా చెప్పడానికి ప్రయత్నించడు. కానీ ఇంత విషయం, ఇంత కక్ష, ఇంత ద్వేషము క్రైస్తవుల మీద ఎందుకు పెట్టుకుంటున్నారు నాకైతే ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితే. ఖచ్చితంగా దేవుడు జరిగిస్తున్నాడు ఇది. క్రైస్తవులందరినీ కూడా ఈ పరీక్షల్లో పరీక్షించడానికి, ఒకసారి పరీక్షించే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే ఇంతకు మించిన మహా గొప్ప శ్రమలో భారతీయ క్రైస్తవులు పొందుకోవాల్సిన అవసరం ఉంది ముందు రోజుల్లో. వాటన్నిటినీ కూడా ఇది సిద్ధపాటు అంటున్నాను. వాటన్నిటికి కూడా ముందుగా క్వాలిఫై అయ్యే వాళ్ళు ఎంతమంది, డిస్క్వాలిఫై అయ్యే వాళ్ళు ఎంతమంది అని చెప్పి పరీక్షల్లో మన ఉత్తీర్ణత ఏదన్నా సరే చూడాలనే ప్రయత్నం దేవుడు చేస్తా ఉన్నాడేమో. ఒక మాట అయితే మాత్రం చెప్పాలని ప్రయత్నిస్తా ఉన్నాను. హైందవ సహోదరులు కావచ్చు, ఇతర మతానికి సంబంధించిన సహోదరులు కావచ్చు, క్రైస్తవులు లోకాన్ని పాడు చేస్తున్నట్టుగా, క్రైస్తవులు కుటుంబాన్ని పాడు చేస్తున్నట్టుగా, క్రైస్తవులు జీవితాలని, బ్రతుకుల్ని అర్ధాంతరంగా పాడు చేస్తున్నట్టుగా మీకు ఎక్కడన్నా అనిపిస్తే ఖచ్చితంగా మీరు నచ్చింది చేయండి, ఖచ్చితంగా మీరు చేయాలనుకున్నది చేయండి. కానీ క్రైస్తవుల్లో ఏ పాపము ఎరగరు అని ఆలోచన ఉన్న వ్యక్తులైతే మాత్రం దయచేసి వాళ్ళ జోలికి వెళ్ళకండి సార్. ఎందుకంటే వాళ్ళు పగ తీర్చుకోరు, వాళ్ళు మిమ్మల్ని ఏం అనరు, వాళ్ళు మౌనులుగానే ఉండిపోతారు, గొర్రెలుగానే ఉండిపోతారు. కానీ వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఒకడు ఉన్నాడండి, పగ తీర్చుకోట నా పని అన్న దేవుడు. వీళ్ళు ఊరుకున్నట్టుగా ఆయన ఊరుకోడు సార్. మేము క్షమించినట్టుగా, మేము ఫోన్లే వదిలేసినట్టుగా తీర్పు అనేది ఒకటి ఉందండి. ఎంతమంది ఎన్ని చేశారో చివరి క్రైస్తుడు కూడా తీర్పు అనేది ఉంది. ఆ రోజున మాత్రం ఊరుకోడండి. పగ తీర్చుకునుట నా పని అన్న దేవుడు. కనీసం మాకు భయపడద్దు, కానీ మా పక్షాన్ని ఒకడు ఉన్నాడు, ఆయనకి మాత్రం మీరు భయపడవలసిన అవసరం ఉంది. అయినా నేను ఒకటి మాట్లాడుతున్నాను, క్రైస్తవులన్నా యేసు పేరెత్తినా ఎందుకంత భయం మీకు? ఎందుకంత భయపడుతున్నారు? యేసు పేరు చెప్తేనే వెన్నుల్లో వణుకు పడుతుంది ఏంటండి? పవర్ఫుల్ నేమ్ కదా. పాపం ఏం చేస్తాం, వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, భయభక్తులు కలిగి ఉండమని. ఉండాలే ఆ మాత్రం భయం. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు కదా, సర్వశక్తిమంతుడు కదా, ఆది సంభూతుడు, అన్నిటికీ మించి సృష్టికర్త కదా. ఆ మాత్రం భయం ఉండాలండి, ఆ మాత్రం భయం ఉండాలి. చాలామందికి తడిసిపోతుంది ఆయన పేరు ఎత్తుతూ ఉంటాయి పాపం. సరే, నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలన్నది లేదు, కానీ అందరూ అయితే ఇలా ఉండరు. కొందరు మాత్రమే చాలా కక్ష, చాలా ద్వేషం క్రైస్తవుల మీద పెంచేసుకున్నారు. అది మీకు మంచిది కాదు. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు కూడా ఇంట్లో లేడీస్ ఉన్నారు, మీకు కూడా ఇంట్లో పెళ్ళైన వ్యక్తులు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. అదే శ్రమ, అదే పరిస్థితి మనకు కూడా వస్తే ఖచ్చితంగా ఆ బాధ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు.
కానీ సేవకుల్ని, సువార్థికుల్ని, క్రీస్తు దాసులను ఉద్దేశించి ఒకే ఒక మాట చెప్తున్నానండి, తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి. ఒకవేళ నన్ను తప్పు పడితే నేను అంగీకరించడానికి సిద్ధమే. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఒప్పు ఉంటే ఆ ఒప్పుని మీరు తప్పు పడితే దేవుడి దృష్టిలో ఒకవేళ మీరు తప్పు చేసిన వాళ్ళు అయి ఉండకూడదని నేను ముందుగా చెప్తా ఉన్నా. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త నిమిత్తం పంపించేటువంటి ముందు సమయంలో రెండు మాటలు చెప్పి పంపించాడండి. ఆ మాటలు ఏంటంటే, నేను తోడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపిస్తా ఉన్నాను. తోడేళ్ల మధ్యకు గొర్రెను పంపించినట్టుగా పంపిస్తా ఉన్నాను. కాబట్టి మరి మీరు పావురం వలె నిష్కపటులై ఉండండి, పాము వలె వివేకము కలిగి ఉండమన్నాడు. ఈ రెండాటిల్లో ప్రతి సువార్థికుడు, ప్రతి సేవకుడు, ప్రతి దేవుని దాసుడు ఒకటి మాత్రం జరిగిస్తా ఉన్నారు. ఏ విషయంలో చెప్పమంటారా? పావురం వంటి నిష్కపటమైన హృదయం కలిగిన వ్యక్తులుగానే మనం ఉంటున్నాం. ఎవరో మనల్ని ఎన్ని విధాలుగా అన్నా, ఎంతమంది ఎన్ని విధాలుగా మనం తప్పులు పట్టినా, ఎంతమంది మనల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా పల్లెత్తి మాట కూడా అంటలేదు. మనం తినేది వాళ్ళు తినేది ఒకటే, వాళ్ళలో ప్రవహించేది మనలో ప్రవహించేది ఒకటే. మనకి కూడా పౌరుషం ఉంది, రాష్ట్రం ఉంది. కానీ దేవుడు యొక్క ప్రేమను మనల్ని అడ్డుపరుస్తూ ఉంది. పావురం వంటి మనసు అయితే కలిగి ఉంటున్నాం, కానీ ఏమనుకోకుండా సువార్థికులారా, పాము వంటి వివేకం కలిగిన వారిగా అయితే మనం ఉండలేకపోతున్నాం. జ్ఞానంగా పరిచయం చేయలేకపోతున్నాం. ప్రతికూలత ఉన్నటువంటి ఆ స్థలాల్లో, ఆ సమయంలో జ్ఞానయుక్తంగా సువార్త ప్రకటించడం పోయి మొండిగా, మూర్ఖంగా, మేము తక్కువ తిన్నావా, మాకేం తక్కువ, మేమెందుకు ఊరుకుంటాం అని నన్ను మాట్లాడుతుంటే మేము ఊరుకోవాలా, మీరు చెప్పడానికి మీరెవరు, మేము చేస్తాం ఇలాగే, మేము చెప్తాం ఇలాగని చెప్పి మనం దౌర్జన్యంగా జ్ఞాన వివేకములు లేకుండా ప్రవర్తించడం వల్ల కూడా క్రైస్తవ లోకానికి ఎనలేని చిక్కులు వస్తున్నాయి. జ్ఞానంగా పరిచయం చేద్దాం. పాము వలె జ్ఞానయుక్తంగా కూడా ఉండడం అనేది అవసరం. ఓర్పు, సహనము, ప్రేమ, క్షమాపణ ఎన్ని కాదండి, జ్ఞానం కూడా ఉండాలండి. జ్ఞానయుక్తంగా పరిచయం చేశాడు కాబట్టే దీర్ఘకాలము కూడా అపోస్తులైనటువంటి పౌలు గారి సువార్తను ప్రకటించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కోపపడిపోయి సహనం లేకుండా మొండిగా వెళ్ళిపోతే స్టెఫన్ వలె అర్ధాంతరంగా పరిచయం చేయకుండా ఆగిపోవచ్చేమో. స్టెఫన్ వలె తన జీవితాన్ని దేవుడి కొరకు వినియోగించుకోవాలనుకున్నా చేయలేకపోయాడు ఆయన యొక్క కోపాన్ని బట్టి. లేదా పౌలు వలె వివేకంతో పరిచయను ముందుకు కొనసాగించే వ్యక్తిగా ఉందా? ఇద్దరిలో ఎవరిలాగుంటే పరిచయం ముందుకెళ్తుంది, దేవుడి యొక్క ఉద్దేశం నెరవేరుతుంది, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళవలసిన సువార్త అందరికీ కూడా చేరుతుంది. అది మీకే వదిలిపెడుతున్నాను. ఒక మాట అది చెప్తా ఉన్నాను, ఇంకెన్ని రోజులండి శ్రమలు, ఇంకెన్ని రోజులండి సమస్యలు, ఇంకెంతకాలం అండి క్రైస్తవుల మీద దాడులు అంటున్నారా? ఏంటండి ఇవన్నీ కూడా చిన్నవి అండి, లైట్ అండి ఇదంతానే. ఇంతకు మించిన ఘోరాతి ఘోరమైన బహుభయంకరమైనటువంటి శ్రమలో మరి ప్రాముఖ్యంగా భారతీయ క్రైస్తవులు అనుభవించేటువంటి రోజులు రాబోతున్నాయి. ఈ జస్ట్ శాంపిల్స్ మాత్రమే. దేవుడు శాంపిల్ టెస్ట్ చేస్తున్నాడు మాత్రమే. అందుకే మొదటి వారు ఆఖరి వారుగాను, ఆఖరి వారు మొదటి వారుగా మారిపోతారని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ శ్రమలు తట్టుకోలేక ఇప్పుడంత పౌరుషము, రోషము, దేవుని కుమారులో యోధాగోత్రం సింహం మా దేవుడు అంటున్నాం కదా. ఇంకొక రాగల 10 సంవత్సరాల్లో భారతదేశంలో క్రైస్తవుని అని చెప్పుకోవడానికి కూడా భయపడతారు. రాగల 5 సంవత్సరాల్లో క్రైస్తవుడై ఉండి నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి కూడా భయపడే రోజులు క్రైస్తవ లోకంలోకి రాబోతా ఉన్నాయి. బహు ఘోరాతి ఘోరమైన కఠినమైన భయంకరమైన శ్రమలో క్రైస్తవుల్ని, మరి ప్రాముఖ్యంగా భారతీయ క్రైస్తవుల్ని కుదిపెయ్యబోతా ఉన్నాయి. తట్టుకోవాలి. శ్రమలు రావద్దు, క్రైస్తవుల మీద దాడులు జరగొద్దని ప్రార్థించకండి. వాటిని అధిగమించగలిగే, వాటిని తట్టుకోగలిగేటువంటి విశ్వాసము, కృపతో కూడిన శక్తిని మాకు అందించండి. నా నామం నిమిత్తం మీరు దూషించబడతారో, ద్వేషించబడతారో, సమాజ మందిరాలకి మిమ్మల్ని ఈడ్చుకుని వెళ్తారని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. అది ఎప్పుడు జరుగుతుంది? అంత్య దినాల్లో కూడా, అంత్యకాలంలో జరుగుతుందని ఆయన అన్నాడు. అంటే ఆయన రాబోయేటువంటి రోజులు ఆసనమైనవి కదా. ఇంతకాలం మనం ఓర్చుకున్నాం కదా, ఇంకా లాస్ట్లో మనం నిలబడకపోతే ఎలాగండి? అంత్య దినాల్లో ఉన్నాం. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది.
ఆయన నామం నిమిత్తం మనం ఎంత దూషించబడితే, ఎంత ద్వేషించబడితే అది మనకు అంత దీవెన. ఈ ఆఖరి రోజుల్లో ఉన్నాను జ్ఞాపకం చేయడానికి దేవుడు పెడుతున్నటువంటి ఈ ఇబ్బందులన్నీ కూడా. కానీ ఖచ్చితంగా ఇంతకు మించిన శ్రమలు అయితే రాబోతా ఉన్నాయి. తట్టుకోలేనంత భయంకరమైనటువంటి శ్రమ భారతీయ క్రైస్తవం మీదకి రాబోతా ఉంది. ఈ రోజు ఉన్న వాళ్ళు కూడా రేపు రోజున క్రైస్తవులను కూడా బహిరంగంగా ఒప్పుకోరు. మేము క్రైస్తవును కాదు అని చెప్పి అందరి ముందు ఒప్పుకుంటారు. మేము క్రైస్తవులే కాదు, మా ప్రాణం ఎక్కువ, మా కుటుంబాలు మాకు ఎక్కువ, దేవుడు వద్దు, యేసు వద్దు, మేము క్రైస్తవే కాదయ్యా అని కూడా అనే రోజులు కూడా రాబోతున్నాయి. కాబట్టి అందరూ కూడా నేను చెప్పదలిసింది ఒకటే, ఎప్పటి వరకు నిలబడిన వారులారా, ఇంకనూ కూడా కొన్ని రోజులు మాత్రమే ఉందని నిలబడదాం. దేవుని కొరకు నిలబడదాం, నిజమైన విశ్వాసాన్ని కనుపరిద్దాం. దేవుని యొక్క రాజ్య వారసులుగా మనందరం కూడా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేద్దాము. కానీ క్రైస్తవుల మీద ఎలాంటి దాడులు జరుగుతాయని దేవుడు ముందుగానే తెలియపరిచాడు గనక వాటిని అధిగమించగలిగే, తట్టుకోగలిగే శక్తి, విశ్వాసంతో కూడిన ఓర్పుని, సహనాన్ని, శక్తిని కూడా దేవుడు అనుగ్రహించాలని మన అనుదినం కూడా ప్రార్థిద్దాం. ప్రతి సేవకుడి కొరకు నేను ప్రతి వారం 2 రోజులు ఉపవాసం ఉండి సేవల కొరకు, సేవలు చేసే పరిచర్యకుల కొరకు, సేవా బృందాల కొరకు, సువార్థికుల కొరకు నిరంతరం నాతబడుకున్న సంఘ బిడ్డలు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మనందరం కూడా ప్రార్థిద్దాం. ప్రార్థన పరిస్థితులు మార్చిన అన్న దేవుడు కనుక మీరందరూ కూడా బలపడండి. అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా మనం ముందుకు వెళ్దాం. అలాగని చెప్పి భయపడొద్దు, దేనికి భయపడొద్దు. మన యోధా గోత్రపు సింహపు బిడ్డలం కనుక సింహం వల్లే ముందుకు వెళ్ళిపోదాం. ఓర్పు, సహనాన్ని, జ్ఞాన వివేకాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఐదవ సహోదరులరా, ఒకే ఒకటి కోరుకుంటున్నాను, మేము ఏ తప్పు చేసాం, మేము కూడా మీలాంటి మనుషులు. దయచేసి మమ్మల్ని ప్రేమించండి. మా ప్రేమను అర్థం చేసుకోండి, మా దేవుణ్ణి అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నట్టుగా ఉండదు నరకం, ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. పురుగు చావదు, అగ్గి ఆరదు. మీ మేలు కోరి మీ ఆత్మ రక్షించబడాలని కోరుకునేటువంటి బాధ్యతలో ఉన్నాను తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని ఎంత మాత్రం కూడా కాశారు. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ ది ఎంటైర్ వరల్డ్, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. అమేన్.